హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దానికి ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బాగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు మరియు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం కూర అంతటికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా, మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.